అయితే తర్వాత ఈసీ తీసుకున్న చర్యలకి ఒక అధికారి పైన వేటు కూడా పడ్డం మనం చూసాం. అయితే ఏపీలో ఈ ట్రెండ్ అనధికారికంగా ఎప్పటి నుంచో నడుస్తుంది. గడిచిన 3-4 నెలల నుంచి రూపాయలలో తమ ప్రయత్నాలు అధికారులు చేసుకుంటున్నారు సార్. ఇప్పుడు కూటమి గెలుపు ఖాయంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన తర్వాత బందోబస్తు పరంగా పోలీసులు ఈ రకమైన చర్యలు కూడా ఇక్కడ చేపట్టినట్లుగా ఈ రోజు అయితే స్పష్టంగా ఒకసారి బైట్స్ ఉన్నాయి, ఒకసారి అనేది బైట్స్ చూద్దాం. ఒకసారి బైట్స్ తీసుకోండి. ఓకే, అంటే అది సార్ సరే అనిల్, మొత్తానికి అయితే ఇటు నుంచి వెళ్తే అటు నుంచి రూట్ క్లియర్ అయింది అంటావు. ఎగ్జిట్ పోల్స్ తోటి తెలుగుదేశం పార్టీ భద్రత పెరిగింది. నిన్నటి వరకు దగ్గరుండి కేసులు పెట్టిన వాళ్ళు ఇప్పుడు రక్షణ కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు అంటావు. మొత్తానికి మరి ఈరోజు ఏంటి చంద్రబాబు నాయుడు గారు అందరికీ దిశ నిర్దేశం చేసినట్టున్నారు. కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లందరికీ కూడా గెలుపు మనదే, జాగ్రత్తగా ఉండాలి మీరందరూ కూడా అని చెప్పని ఇటు బీజేపీ అటు జనసేన అటు అందరూ కూడా చెప్పినట్టున్నారు. ఏం జరిగింది సమావేశం, ఏంటి ముఖ్య ఉద్దేశం? అంటే ఒక వీడియో కాన్ఫరెన్స్ జరిగింది సార్, జూమ్ మీటింగ్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో చంద్రబాబు, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి ఈ ముగ్గురు పాల్గొని పార్టీ అభ్యర్థులకు, కూటమి అభ్యర్థులకు ఒక దిశానిర్దేశం, వైసీపీ ఏదో ఒక రూపంలో రాబోయే గెలుపును అడ్డుకోవడానికి ఒక ప్రయత్నం చేయాలని చూస్తుంది. ఆ విధ్వంసతోనే ఆ ప్రయత్నం జరపాలనేది వాళ్ళ ఆలోచన, వ్యూహరచన. దాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలి. ఎవరైతే మీరు పోటీ చేసిన అభ్యర్థులు గెలుపు డిక్లరేషన్ ఫామ్ వరకు, అంటే పూర్తిగా ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు, అధికారి తమ గెలుపు పత్రం అందించే వరకు మీరు అక్కడే ఉండాలి. ఎక్కడా కూడా ఉదాసీనంగా వ్యవహరించడం కానీ నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఇక అదేవిధంగా కౌంటర్ చేయడానికి, అటాక్ చేయడానికి, లేదంటే అక్కడ అలజడి సృష్టించడానికి పార్టీ నేతలు ఒక ఎత్తుగడ ప్రకారం రావటానికి కూడా సిద్ధమయ్యారు. ఆ విధంగా సజ్జల వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి దాన్ని అడ్డుకోవాలి. ఒకటి ఎప్పటికప్పుడు ఉండే లోపల ఎన్నికల సిబ్బందికి విషయాలు తెలియజేయటం, అవసరమైతే గట్టిగా ఫైట్ చేయడం లాంటివి కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది అంటూ కూడా ఒక దిశానిర్దేశం చేశారు. కూటమి గెలుపు ఖాయం, 130కి పైగా స్థానాలు రాబోతా ఉన్నాయి. మీరు ఊహించిన పరిణామాలు, పరిస్థితులు క్షేత్రస్థాయిలో చోటు చేసుకున్న తర్వాత ఈ రోజు మన గెలుపు జరిగింది. ఖచ్చితంగా గెలవని స్థానాల్లో కూడా గెలవబోతా ఉన్నాం. 3 పార్టీలకి సముచిత స్థానంతో పాటు సముచితమైనటువంటి నెంబర్ సార్. 3 పార్టీల నుంచి పోటీ చేసిన సీట్లలో మెజార్టీ సీట్లు గెలవబోతున్నాం అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఎప్పటి నుంచో 20 ఏళ్లకు పైగా గెలవని కొన్ని నియోజకవర్గాలు కూడా గెలవబోతా ఉన్నాం. మంచి ఫలితాలు, ఒక శుభ సూచకమైన ఫలితాలు రాబోతా ఉన్నాయి. ఈ ఉత్సాహాన్ని మీరు చివరి నిమిషం వరకు ఎక్కడ అప్రమత్తం లేకుండా ఉండవద్దు. ఎందుకంటే అధికార పార్టీ ఇప్పటికీ ఏదో ఒక రూపంలో వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆలోచనలు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దానికి వ్యూహంగా మీరు కూడా సిద్ధంగా ఉండాలి అంటూ కూడా పార్టీ నేతలకు, కూటమికి అభ్యర్థులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పురంధేశ్వరి, అదేవిధంగా జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ కూడా ఆయన పాల్గొన్న పరిస్థితి సార్. ఓకే, రైట్ అనిల్, రైట్, థ్యాంక్ యూ సార్. బైట్స్ ప్లే చేయండి. నేను అంటున్నా కదా, ఇప్పుడు మీరు వచ్చి అడిగారు కాబట్టి చెప్తున్నాను తప్ప అదర్వైజ్ దీని మీద పెద్ద కామెంట్ చేయడం కూడా చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి రకరకాల దీనితో జరిగేవి. ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారని బట్టి సీరియస్ గా చేసిన వాళ్ళకు కూడా. అందులో ఇప్పుడు ఎలక్షన్ రిగ్గింగ్ సంగతి ఏమో ఎగ్జిట్ పోల్ రిగ్గింగ్ కూడా జరుగుతుంది. ఈ మధ్య ఒక 20 days 30 days గా చూస్తే సెంట్రల్ లో ఉన్న పార్టీ బీజేపీ వాళ్ళు ఆల్రెడీ నార్త్ లో తగ్గుతున్నాయి, సౌత్ లో పెరిగినట్టు చూపాలనేది ఇటువైపు ప్రతి చోట లెక్కలు. దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారు. మనం వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో పరిస్థితులు వేరు, మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు వేరు. మనకి ప్రజలపై అపారమైన నమ్మకం ఉంది. ప్రజలు ఏ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారో తప్పకుండా ఆ ప్రభుత్వానికి ఓటు వేశారు. ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా మనకు సంబంధం లేదు. అలాగే 36 hours మనం వెయిట్ చేస్తే యాక్చువల్ పోల్ రిజల్టే వస్తుంది. తప్పకుండా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తారని మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలు మేళ్ల వల్ల మళ్ళా మేము ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వచ్చాయి. కేవలం ఒక 4-5 సంస్థలు తప్ప మిగతా అన్ని సంస్థలు కూడా, అది నేషనల్ లెవెల్ కావచ్చు, స్టేట్ లెవెల్ కావచ్చు, అన్ని సంస్థలు కూడా ఫలితాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏకపక్షంగా కూటమి వైపు ఉంటుంది. కూటమి ఘన విజయం సాధిస్తూ ఉంది. మొన్న పోలింగ్ సరళి చూసిన తర్వాత మాకు అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని
రాష్ట్రానికి పూర్వవైభవం రావాలి అనే ఒక కసి తపన ఆతృత అన్న కూడా ఆ ఓటర్స్లో కనిపించింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు రిజల్ట్స్ తర్వాత స్థాపించడానికి అన్ని కూడా సోమవారం ఆశీస్సులు ఉంటాయని చెప్పి కూడా భావిస్తాను. మెజారిటీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఖచ్చితంగా మా భగవంతుడి దయ వల్ల వచ్చే ప్రధానంలో తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో కలిసి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం జరుగుతుంది. మా ఏజెంట్లందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ గురించి మనం చూస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా వ్యాఖ్యలు చేశాడు, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు. ఎవరు కూడా తొందరపడద్దు, అందరూ ఓపికగా ఉండండి. వాళ్ళు కావాలనే పోలింగ్ ఆటంకాలు కల్పించాలా, లేకుంటే అక్కడ ఇది లేదు, సీల్ లేదు, అది లేదు అని చెప్పేసి ఏజెంట్లు కొందరు చేసే ఉంది. అవన్నీ కూడా ఏం లేదు, మేము అక్కడే ఉంటాం కాబట్టి ఏజెంట్లు కూడా ఎవరు తొందరపడద్దు. కౌంటింగ్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్క ఏజెంట్ కౌంటింగ్ హాల్లోనే ఉండాలని చెప్పేసి వారికి అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. అండ్ June 4th రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు, మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎవరికి కావాల్సిన స్టోరీలు వాళ్ళు వండుతున్నారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా రావడం జరిగింది. ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా, ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. పాపం జగనన్న సీఎం అని చెప్పి పాపం తనైతే గెలవటం కష్టం అని చెప్పి ఎగ్జిట్ పోల్ ఆ రోజే చెప్పారు. ఆ రోజే చదువుతుంది పాపం.